80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి కూడా ట్యాంక్ బండ్ చివరిలో ఉన్న వివేకానంద విగ్రహం వరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున కూడా బీజేపీ కార్యకర్తలు నాయకులతో పాటు స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే తిరంగా ర్యాలీలో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా హైదరాబాద్లో వివిధ స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీని కూడా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అట్లాగే కేంద్ర మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు వివిధ రంగాలకు చెందిన సామాజిక కార్యకర్తలతో పాటు సినీ రంగానికి చెందిన కూడా పలువురు కూడా ఇక్కడ ఈ తిరంగా ర్యాలీలో కూడా పాల్గొంటున్నారు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున కూడా బీజేపీ కార్యకర్తలు అట్లాగే ఇక్కడ స్థానిక ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఆ వికలాంగులు కూడా వాళ్ళ ట్రైసైకిల్ పైన కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ఆ పరిస్థితి చూసి మనం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అంటే ట్రైసైకిళ్ల పైన కూడా వికలాంగులు వచ్చి ఈ తిరంగా ర్యాలీలో కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. అయితే దేశం యొక్క సమైక్యతను ఇక్కడ ప్రజల భవిష్యత్ తరాలకు కూడా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని స్వాతంత్ర ఫలాలు కూడా అందించాలి, అట్లాగే స్వాతంత్రంలో పాల్గొన్న వారి యొక్క విశిష్టత కూడా తెలియాలని చెప్పేసి కూడా ఆ యొక్క తిరంగా ర్యాలీని కూడా ప్రతి సంవత్సరం ట్యాంక్ బండ్ పైన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈ తిరంగా ర్యాలీని కూడా ఏర్పాటు చేసి దేశం యొక్క అభ్యున్నతి కూడా ఉపయోగపడాలి, దేశ ప్రజలందరూ కూడా దేశ ప్రగతి కూడా ఉపయోగపడాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఆరోగ్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి చాలా మంది కూడా ప్రజలు కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే ట్యాంక్ బండ్ మీద ఎక్కడైతే తిరంగా ర్యాలీ జరుగుతుందో ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తానికి ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేశారు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ ఉన్న ప్రయాణికులకు కూడా ఎవరైతే ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ పై నుంచి ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ట్యాంక్ బండ్ పై నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మనతో మాట్లాడడానికి బీజేపీ కార్యకర్తలను చెప్పడం ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ తిరంగా ర్యాలీ చేస్తారు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు యువత లోపల జాతీయవాద భావాలు పెంచడంతో పాటు ప్రతి ఒక్కరి మధ్య లోపల ఆనాడు అమరవీరుల యొక్క త్యాగాలను మొదలుకొని ఈరోజు దేశం సూపర్ 20గా ఎలా అయితే ప్రవహిస్తుందో, ఈ భారత ప్రపంచ దేశంలో అగ్రగామిగా ఎలా నిలుస్తుందో ఆ గౌరవాలను గర్వాలను సగర్వంగా ప్రపంచం ముందు చాటెత్తడం కోసం సీనా చాట్కే దేశభక్తిని ప్రజల ముందు ప్రదర్శించడం కోసం లక్షలాది మంది యువత ఈరోజు హైదరాబాద్ లో గ్యాదర్ అయి వాళ్ళ దిమాగ్ లోపల, దిల్ లోపల, ఘర్ లోపల భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ జాతీయ జెండా పట్టుకొని తిరంగా ర్యాలీ నిర్వహించడం అంటే చాలా ఆనందదాయకం. ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం ఒకటైన ఒక భావాన్ని నింపుతూ ఈరోజు తిరంగా ర్యాలీ మూడు బండల జెండా పట్టుకొని ఈరోజు యువత రావడం చాలా ఆనందదాయకం. ఈ పెంపొందించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. అందుకే అంటారు దేశం గురించి మాట్లాడితే బీజేపీ అంటారు, ధర్మం గురించి మాట్లాడితే బీజేపీ అంటారు, సమాజం గురించి మాట్లాడితే బీజేపీ అంటారు. మీరు అట్లా అనుకుంటే మేమంతా బీజేపీ అని చెప్పేసి ఇంతమంది వేలాది మంది యువకులు జాతీయ జెండా పట్టుకొని వస్తారు. ఈ జాతీయ జెండా అంటే ఈరోజు కేవలం ఏదో 15 ఆగస్టుకు 26 జనవరికి ఎగరేసేది కాదు. ఈ జాతీయ జెండా వెనుక లక్షలాది మంది అమరుల త్యాగాలు ఉన్నాయి, లక్షలాది మంది హిందువుల మనోభావాలు ఉన్నాయి, కోట్లాది మంది భారతీయుల యొక్క ఆకాంక్షలు ప్రతిఫలిస్తాయి. కాబట్టి ఈ జాతీయ జెండా ఒక పండుగ అనేది అన్ని మతాలకు సంబంధించిన పండుగ, దేశ ప్రజల పండుగ కాబట్టి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంతో మంది ఈరోజు మనం మొన్న చూసుకోవచ్చు, భారత్ తుక్కడే హోగి అన్నోడు కూడా రేపు 15 ఆగస్టు రోజు వచ్చి జెండా ఎగరేస్తాడు. ఈ రోజు మన దేశాన్ని విడదీయడానికి ఎంతో మంది చూస్తున్నారు, ఎంతో మంది వేరే దేశం వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నాము, ఇది భారతదేశం, ఇది ఒక అఖండ రాష్ట్రం. మీరు ఎన్ని కుట్రలు చేసినా నా భారతదేశం అంతా కలిసి ఉంటుంది. నా భారత మాత బిడ్డలందరూ రేపు 15 ఆగస్టు ఈ రోజు ఈ భరతమాత బిడ్డలు ఏందో ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్క దేశ ద్రోహికి ఈ రోజు మేము చూపించబోతున్నాము. భారత్ మాతాకి జై. మనతో మాట్లాడడానికి బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఈ దేశం కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో భారతదేశం గురించి కూడా చాలా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? స్వాతంత్ర దినం సందర్భంగా దేశవ్యాప్తంగా కశ్మీర్ దాల్ లేక్ నుంచి మొదలుకుంటే ఎక్కడెక్కడైతే త్రివర్ణ పతాకం అనేక సవాళ్ళు ఎదుర్కొందో, ఉగ్రవాదాన్ని ఎదుర్కొందో, ఎక్కడైతే వేర్పాటువాదానికి నిలయాలుగా మారిందో అటువంటి స్థలంలో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం పట్టుకొని వేలాది మంది యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇది దేశంలో ఒక శుభ సూచకము. నరేంద్ర మోదీ గారి పిలుపు పేరు మీద ఈరోజు స్వాతంత్ర తిరంగా యాత్ర
పండుగ మాదిరిగా అందరు జరుపుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్లో కూడా చాలా ఘనంగా విద్యార్థులు యువకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. స్వాగతం, సుస్వాగతం. ఢిల్లీలో కూడా విద్యార్థులు ర్యాలీ చేసినప్పుడు దాంట్లో కూడా నేపాల్ అట్లాగే శ్రీలంక బంగ్లాదేశ్ లో జరిగిన విధంగానే ఇండియాలో జరుగుతాయని చెప్పేసి కూడా కొందరు విద్యార్థులు మాట్లాడతారు. ఇక్కడ అంతా కూడా నిర్మాణాత్మకంగా, రచనాత్మకంగా, శాంతియుతంగా, అహింసావాదం మీద మాత్రమే జరుగుతున్నది. ఎక్కడ కూడా బంగ్లాదేశ్, నేపాల్ లేక భారతదేశంలో యువకులు లేరు అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే కొన్ని పార్టీలు కూడా యువకులకు భారతదేశం పట్ల కూడా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ రెచ్చగొడుతున్న దేశంలో చాలా బలంగా త్రివర్ణ పతాకం మీద యువకులు చాటి చెప్తున్నారు. ఏ మాత్రం కూడా ఇటువంటి ఉగ్రవాదానికి, హింసావాదానికి నిలయంగా ఉండదు. భారతదేశం వేరు, ఆదర్శం అని చెప్తున్నారు. మోడీ గారి పిలుపు మేరకు, భారత ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు హర్ ఘర్ తిరంగా అనే ఒక ప్రోగ్రామ్ దేశం మొత్తం మీద కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలి. ఇది దేశ సమైక్యతకు, దేశ అభివృద్ధికి కూడా, దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులలో జాతీయవాదం నింపడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి ఈరోజు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన చేయడం జరుగుతూ ఉంది. దీనికి వేలాదిగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళు చాలామంది వందల కొద్దిగా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరి మనసులో కూడా ఎల్లప్పుడూ కూడా భారతదేశం పట్ల కూడా ఒక గౌరవాన్ని కూడా పెంపొందించుకోవాలని చెప్తా ఉన్నారు. అట్లాగే చాలా మంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంపీసీ క్యాండిడేట్లు కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి కూడా ముందు ఇక్కడ వచ్చే ఉన్నారు. ఇది ఒక కేవలం ఒక బీజేపీ పార్టీకి సంబంధించి కాకుండా అన్ని పార్టీలతో సమానంగా కూడా చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న బీజేపీ శ్రేణులు అయితే పిలుపునిస్తున్నారు. కేవలం ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే పిలిపిస్తున్నారు.